ఇంక ఎవ్రీ సాటర్డే కూడా అన్నదానం అవుతుంది. అన్నదానం అంటే ఏదో వండేయాలి పెట్టేయాలని కన్నా బాగా వండుతారు, ముద్దపప్పు వేసి ఇంకా రైసు, బంగాళదుంప వంకాయ కర్రీ అయినా ఇంకా అన్నదానికి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తే ఆ చిన్న కార్డు స్లిప్ ఇస్తారు. ఇంకా రోజు మిల్క్ దగ్గరికి వెళ్ళాం, ఇంకా బస్సు వచ్చేస్తుందని ఫాస్ట్గా తిరిగేసి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ రేట్లు కూడా మరీ వర్త్ అనిపించలేదు. సో ఇంకెందుకులే ఇప్పుడే తిన్నామని చెప్పేసి ఇంకా అన్నీ చూడడానికి వెళ్ళాం. ఇక్కడ పండగలా పోతుందండి ఎవ్రీ సాటర్డే మాత్రం ఫుల్గా పండగ. ఇంకా మార్నింగ్ ఈ దర్శనాలు అనేవి నైటే స్టార్ట్ అయిపోతాయంట. నైటే చాలా వరకు వచ్చేసి 12 వరకు పడుకొని 12 తర్వాత తిరిగేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట. అప్పుడే దర్శనాలు కూడా రెడీ అవుతాయంట. దేవుడికి దర్శనం కూడా ఉదయం ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోతాయంట 12 నుండి. ఈసారి ఎప్పుడైనా నైట్ టైం ట్రై చేయాలి, కానీ నైట్ మొత్తం నిద్ర మానేసి వెళ్ళాలంటే కష్టం. అప్పుడు కాలంలో అంటే బొమ్మలు అవి చూస్తున్నాను. ఇంకా నేను వచ్చేసి చాలా బాగా అనిపించింది చూడడానికి కూడా. పండగ అయితే మాత్రం ఇళ్ళగలగలేదు. సామాన్లన్నీ మాత్రం పర్లేదు, రేట్లు వచ్చేసి బ్యాంగిల్స్ 20, 30 ఇలా చెప్పారు, బాగున్నాయి. ఇంకా 2 జతలు తీసేసుకున్నాను. మా పాప ఒక జత పడేసింది, ఒక జత వేయించి ఇంకా మా పిన్ని వాళ్ళ బాబుకి ఇచ్చింది. భలే అనిపించే గాజులు మాత్రం ఇంకా సైజ్ సరిపోద్దా లేదని చూసాను, లాస్ట్ సైజ్ అదే తీసేసుకున్నాను. వెళ్తే మాత్రం మీరు మిస్ అవుతారు, చాలా బాగుంటుంది. మీరు కూడా బ్యాంగిల్స్ అని ఇంకా అన్నీ దొరుకుతాయి. ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ, 20, 30, 40కి అయితే 3 ఇలా వస్తాయి. కనకాంబరాలు లూజ్ ఇస్తారు. బంతి పువ్వులు అయితే పెద్ద కవర్కి ఇస్తారు, భలే ఉంటాయండి. ఇక్కడ పండించినవి కదా అన్నీ, ఫ్రూట్స్ అని వెజిటేబుల్స్ అని ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ బాగుంటాయండి. అన్నీ రేట్లు మాత్రం పర్వాలేదు. మెయిన్లీ పూతరేకులు, ఆతిపూర పూతరేకులు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్. అరకిలో వచ్చేసి 50, కిలో వచ్చేసి 100 అని చెప్తారు. 50 రూపీస్కి 6 ఇలా ఉంటాయి. నేను తీసుకోలేదు కానీ ఎక్కువ తిన్ను, ఇంకెందుకని తీసుకోలేదు. దేవుడి సామాన్లు అవి ఉంటే ఇంకా అవి చూస్తున్నాను. తీసుకుని ఏం లేవు, కొద్దిగా కొన్ని తీసుకున్నాను అంతేని. ఇంకెళ్ళిపోదాం అన్నట్లు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. నీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను. అన్ని దగ్గరలో స్కానర్లు ఉంటాయి కానీ దేవుడిలో మాత్రం స్కానర్లు ఉండవు. ప్రసాదాల దగ్గర ఇంకా అక్కడంటే మాత్రం స్కానర్లు ఉండవు. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయినా ఈ బొమ్మలు చూడండి, అప్పుడు చిన్నప్పుడు నేను ఎప్పుడో ఆడుకొని ఉంటాను వెళ్తే బొమ్మలతోని. అవి చూడగానే భలే అనిపించింది. మా భూమికి తీద్దాం అనుకుంటే అది ఆడేది లేదు, పెట్టింది లేదు. ఇంకెందుకు ఎక్కడి నుంచి తీసిపోవడం అని చెప్పేసి ఇంకా తీసిపోవాలి. బ్యాండ్స్ అయితే సూపర్గా ఉన్నాయని చూస్తున్నాను. ఇదేనండి.